బంగ్లాదేశ్ లో ఏముందంటే ఇప్పుడు ఎక్కువ పాపులేషన్ ఉన్నారు వాళ్ళు, అంటే ముస్లిమ్స్ లో అంటే అత్యాచారం లెక్క చేస్తున్నారు వాళ్ళు హిందూస్ మీద. అది చాలా తప్పు, అట్లా చేయకూడదు. ఇప్పుడు చూడండి మన భారతదేశంలో మనం చూసుకుంటాము, హిందూస్ చాలా ఉన్నారు, ముస్లిం కూడా చాలా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎట్లుంటారు, అందరు కలిసి ఉంటారు. ఇప్పుడు ఆడ ఎట్లా అంటే కొట్లాట, సమ్ మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఏందో నాకు అంత అంటే అట్లా చేయకూడదు. ఇప్పుడు నా ప్రకారముగా వచ్చినంతే నేను మాట్లాడుతున్నాను, అట్లా చేయకూడదు. మేము అందరం నా ఫ్రెండ్స్, నా 26 ఫ్రెండ్స్ ఉన్నారు, దానిలో 19 ఫ్రెండ్స్ హిందూస్ ఉన్నారు. మేము కలిసి ఒక 5 రూమ్స్ తీసుకున్నాము. ఆ 5 రూమ్స్లోనే ఉంటాం మేము అందరము. అంటే వాళ్ళకి ఎట్లా ఉండదు, అరే ఆడు ముస్లిం వీడు హిందూ, మేము అట్లా ఆలోచించాము. అన్ని ఫెస్టివల్స్ కలిసి సెలబ్రేట్ చేస్తాం. దీపావళి, హోలీ, సంక్రాంతి అన్ని, మేము దసరా అన్ని సెలబ్రేట్ చేస్తాము. ఆడ ఈడ కూడా వెళ్తాము, చాలా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు బంగ్లాదేశ్లో చేస్తున్నది అది చాలా తప్పు. మేము మా పవన్ కళ్యాణ్ సార్తోనే ఉంటాము. ఆయన చెప్పిన మాటనే స్వీకారం చేస్తాము, ఆయన చెప్పిన మాటనే కరెక్ట్. ఇప్పుడు కొట్లాడితే ఏం కాదు, ఏమవుతుంది ఇంకా చాలా అంటే క్లాషెస్ ఎక్కువ వచ్చేసాయి హిందూ ముస్లిమ్స్ లో. అట్లా రావకూడదు. మన ఇండియాలో మనం ఎవరైనా దేశీయ సపోర్ట్ చేస్తే వాళ్ళు మేబీ వార్ ఆపవచ్చు, అట్లా అవుతుంది. బంగ్లాదేశ్ లో ఏముందంటే ఇప్పుడు ఎక్కువ పాపులేషన్ ఉన్నారు వాళ్ళు, అంటే ముస్లిమ్స్ లో అంటే అత్యాచారం లెక్క చేస్తున్నారు వాళ్ళు హిందూస్ మీద. అది చాలా తప్పు, అట్లా చేయకూడదు. ఇప్పుడు చూడండి మన భారతదేశంలో మనం చూసుకుంటాము, హిందూస్ చాలా ఉన్నారు, ముస్లిం కూడా చాలా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎట్లుంటారు, అందరు కలిసి ఉంటారు. ఇప్పుడు ఆడ ఎట్లా అంటే కొట్లాట, సమ్ మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఏందో నాకు అంత అంటే అట్లా చేయకూడదు. ఇప్పుడు నా ప్రకారముగా వచ్చినంతే నేను మాట్లాడుతున్నాను, అట్లా చేయకూడదు. మేము అందరం నా ఫ్రెండ్స్, నా 26 ఫ్రెండ్స్ ఉన్నారు, దానిలో 19 ఫ్రెండ్స్ హిందూస్ ఉన్నారు. మేము కలిసి ఒక 5 రూమ్స్ తీసుకున్నాము. ఆ 5 రూమ్స్లోనే ఉంటాం మేము అందరము. అంటే వాళ్ళకి ఎట్లా ఉండదు, అరే ఆడు ముస్లిం వీడు హిందూ, మేము అట్లా ఆలోచించాము. అన్ని ఫెస్టివల్స్ కలిసి సెలబ్రేట్ చేస్తాం. దీపావళి, హోలీ, సంక్రాంతి అన్ని, మేము దసరా అన్ని సెలబ్రేట్ చేస్తాము. ఆడ ఈడ కూడా వెళ్తాము, చాలా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు బంగ్లాదేశ్లో చేస్తున్నది అది చాలా తప్పు. మేము మా పవన్ కళ్యాణ్ సార్తోనే ఉంటాము, ఆయన చెప్పిన మాటనే స్వీకారం చేస్తాము, ఆయన చెప్పిన మాటనే కరెక్ట్. ఇప్పుడు కొట్లాడితే ఏం కాదు, ఏమవుతుంది ఇంకా చాలా అంటే క్లాషెస్ ఎక్కువ వచ్చేసాయి హిందూ ముస్లిమ్స్ లో. అట్లా రావకూడదు. మన ఇండియాలో మనం ఎవరైనా దేశీయ సపోర్ట్ చేస్తే వాళ్ళు మేబీ వార్ ఆపవచ్చు, అట్లా అవుతుంది. బంగ్లాదేశ్ లో ఏముందంటే ఇప్పుడు ఎక్కువ పాపులేషన్ ఉన్నారు వాళ్ళు, అంటే ముస్లిమ్స్ లో అంటే అత్యాచారం లెక్క చేస్తున్నారు వాళ్ళు హిందూస్ మీద. అది చాలా తప్పు, అట్లా చేయకూడదు. ఇప్పుడు చూడండి మన భారతదేశంలో మనం చూసుకుంటాము, హిందూస్ చాలా ఉన్నారు, ముస్లిం కూడా చాలా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎట్లుంటారు, అందరు కలిసి ఉంటారు. ఇప్పుడు ఆడ ఎట్లా అంటే కొట్లాట, సమ్ మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఏందో నాకు అంత అంటే అట్లా చేయకూడదు. ఇప్పుడు నా ప్రకారముగా వచ్చినంతే నేను మాట్లాడుతున్నాను, అట్లా చేయకూడదు. మేము అందరం నా ఫ్రెండ్స్, నా 26 ఫ్రెండ్స్ ఉన్నారు, దానిలో 19 ఫ్రెండ్స్ హిందూస్ ఉన్నారు. మేము కలిసి ఒక 5 రూమ్స్ తీసుకున్నాము. ఆ 5 రూమ్స్లోనే ఉంటాం మేము అందరము. అంటే వాళ్ళకి ఎట్లా ఉండదు, అరే ఆడు ముస్లిం వీడు హిందూ, మేము అట్లా ఆలోచించాము. అన్ని ఫెస్టివల్స్ కలిసి సెలబ్రేట్ చేస్తాం. దీపావళి, హోలీ, సంక్రాంతి అన్ని, మేము దసరా అన్ని సెలబ్రేట్ చేస్తాము. ఆడ ఈడ కూడా వెళ్తాము, చాలా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు బంగ్లాదేశ్లో చేస్తున్నది అది చాలా తప్పు. మేము మా పవన్ కళ్యాణ్ సార్తోనే ఉంటాము, ఆయన చెప్పిన మాటనే స్వీకారం చేస్తాము, ఆయన చెప్పిన మాటనే కరెక్ట్. ఇప్పుడు కొట్లాడితే ఏం కాదు, ఏమవుతుంది ఇంకా చాలా అంటే క్లాషెస్ ఎక్కువ వచ్చేసాయి హిందూ ముస్లిమ్స్ లో. అట్లా రావకూడదు. మన ఇండియాలో మనం ఎవరైనా దేశీయ సపోర్ట్ చేస్తే వాళ్ళు మేబీ వార్ ఆపవచ్చు, అట్లా అవుతుంది.